దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో దేవుడు ఏం కోరతాడు, ఆ వ్యక్తి జీవితాన్ని ఎలా నడిపించాలని ఆశపడతాడు, ఆ వ్యక్తి ఏ మనస్సు కలిగి ఆయనను వెంబడించాలని దేవుడు ఆశపడతాడు, అది మనం ఆలోచించేటువంటి విషయం. బైబిల్ గ్రంథంలో దేవునిని వెంబడించినటువంటి వ్యక్తుల జీవితాల్లో ఏం కనబడుతుంది? ఈరోజు ఎవరైనా యేసయ్యను వెంబడించాలనుకోండి, వారు ఏం కోరతారో తెలుసా? దేవుని కార్యాలు కోరతారు. ఇదిగోనండి, నేను చావు బతుకుల్లో ఉన్నాను, దేవుడు నన్ను బ్రతికిస్తే ఆయన నమ్ముకుని ఆయన వెనకాలే వచ్చేస్తాను అనేవాళ్ళు ఉంటారు. ఇదిగోండి, నేను అప్పుల్లో ఉన్నాను, నన్ను అప్పుల్లో నుంచి విడిపించి నన్ను నడిపిస్తే నేను ఆయన వెనకాలే వస్తానండి. లేకపోతే నేను పలానా వ్యాధితో ఉన్నాను, పలానా బలహీనతతో ఉన్నాను, పలానా కష్టములో ఉన్నాను, ఆ కష్టం నుంచి ప్రభువు నన్ను విడిపిస్తే నేను ఆయనను వెంబడిస్తాను అనేటువంటి వాళ్ళు ఈరోజు మనకు సమాజంలో కనబడుతున్నారు. మీరు ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మైక్ ఇచ్చి సాక్ష్యం చెప్పమన్నా, అమ్మా నువ్వు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడిగితే, నేను ఒకప్పుడండి అప్పుల పాలైపోయి చచ్చిపోదాం అనుకున్నాను, కానీ యేసయ్య నమ్మిన తర్వాత నా అప్పులు తీర్చడమే కాదు 4 ఎకరాలు కొనేటట్టుగా కూడా సహాయం చేశాడు, కాబట్టే నేను యేసుని వెంబడిస్తున్నాను అంటారు. అమ్మా నువ్వెందుకు వచ్చావమ్మా యేసయ్య దగ్గరికి అని అడిగితే, ఇక నేను డాక్టర్ గారు చెప్పారండి, ప్రయోజనం లేదు, ఇక తీసుకెళ్ళిపోమన్నారు డాక్టర్ గారు. చచ్చిపోయాను అనుకున్నారు మా ఇంటిళ్ళ పాది. కానీ దేవునిని నమ్మిన తర్వాత నాకు దేవుడు జీవం పోశాడు, నేటికి 40 సంవత్సరాలు అయ్యింది, ఇంకా బ్రతికే ఉన్నానండి అని సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. లేదండి, సంతానం లేక, ఉద్యోగం లేక, వ్యాపారాలు లేక ఎందుకు ఇక బ్రతుకు అనుకున్నాను, అలాంటిది దేవుడు నన్ను కనికరించి నాకు ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, నన్ను దీవించాడు, అందుకు యేసయ్యను వెంబడించానండి అని చెప్పేవాళ్ళు ఉంటారు. రైట్. అయితే దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడు బైబిల్ గ్రంథంలో. అది ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రాము అనేటువంటి ఒక భక్తుణ్ణి దేవుడు పిలిచాడు. హల్లెలూయా. నేను మిమ్మల్ని బైబిల్ గ్రంథాలు తీయమని చెప్పట్లే, బైబిల్ గ్రంథాలు మూసేయండి, నా వైపు చూస్తూ మీరు వాక్యం వినండి. నేను చెప్పినటువంటి మాటలన్నీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ గ్రంథంలో చదువుకోండి. నేను బైబిల్ గ్రంథాన్ని దాటి వెళ్ళను, బైబిల్ గ్రంథంలో లేనిది బోధించడానికి సాహసం చేయను, బైబిల్ గ్రంథంలో ఉన్నది చెప్పడానికి వెనకాడను. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక నేను చెప్పేటువంటి మాటలన్నీ దేవుని వాక్యానికి సరిపోయేటువంటి సంబంధం కలిగి ఉంటాయి. ఈ ఒక్క విషయాన్ని చెప్తున్నాను వినండి. దేవుడు పిలిచినటువంటి అబ్రహాముని పిలిచిన వెంటనే దేవుడు అన్నాడు, నేను నీకు ఒక దేశం ఇస్తాను, నేను నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, రమ్మని అనలే. నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల్ని విడిచిపెట్టి నేను నీకు చూపించే మార్గం వైపుకు నీవు నడవాలి అన్నాడు. మనం అందరం అనుకుంటాం ఎప్పుడో చిన్నప్పటి నుంచి వినేటువంటి విషయాలే కదండి ఇవన్నీ. అవును, చిన్నప్పటి నుంచి వినే విషయాలే. కానీ అబ్రహాము అనేటువంటి భక్తుడు దేవునిని అనుసరిస్తున్నప్పుడు, దేవునిని వెంబడిస్తున్నప్పుడు, దేవునితో పాటు కలిసి నడుస్తూ ఉన్నప్పుడు, అడుగులు వేస్తూ ఉన్నప్పుడు తనకి ఏం కలిసి వచ్చిందని అడుగులు వేశాడు? దేవుణ్ణి వెంబడించడానికి తన దేశాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది, దేవుణ్ణి వెంబడించడానికి తన బంధువుల్ని వదిలిపెట్టవలసి వచ్చింది, దేవునిని వెంబడించడానికి తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి రావలసి వచ్చింది. వాటన్నిటిని విడిచిపెట్టేశాడు, దేవునితో కలిసి నడవటం మొదలు పెడుతున్నాడు. రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు రోజు రూట్ మ్యాప్ ఇస్తున్నాడు. దేవుడిచ్చిన ఆ రూట్ మ్యాప్ ప్రకారంగా అబ్రహాము ప్రయాణం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. దేవుడిచ్చినటువంటి రూట్ మ్యాప్ ప్రకారంగానే అబ్రహాము ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడు. సిగ్నల్స్ అన్నీ దేవుడి దగ్గర నుంచి వస్తున్నాయి అబ్రహాముకి. 12వ అధ్యాయంలో దేశాన్ని, తండ్రిని,
తన బంధువుల్ని వదిలిపెట్టేసి దేవుడు చూపించేటువంటి మార్గాల్లోకి వెళ్తున్నాడు. ఏ పట్టణం చూపిస్తే ఆ పట్టణంలోకి వెళ్తున్నాడు. ఇంకా 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 ముందుకు వెళుతూ 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 ఉండగా పిల్లలు లేరండి అబ్రహాముకి. హాగరు ఉంది, నేను మీకు మరలా పెళ్లి చేస్తాను, నాకు సంతానం కావాలి, కాబట్టి మరలా వివాహం చేస్తానని తన దగ్గర ఉన్నటువంటి దాసిని అబ్రహాముకి ఇచ్చి పెళ్లి చేసింది. అబ్రహాము హాగరుకి ఇష్మాయేల్ అనేటువంటి ఒక కొడుకు పుట్టాడు. అబ్రహాముకి ఇంత అంత కాదు సంతోషం, చాలా సంతోషం. ఎందుకంటే 100 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఒక మంచి బిడ్డడు జన్మించాడు అనేసరికి ఎంత హ్యాపీ అండి. ప్రియులారా, రమేష్ గారి యొక్క హృదయాన్ని గమనించినప్పుడు 12 సంవత్సరాల తర్వాత బాబు పుట్టేసరికి వాళ్ళు చాలా ఆనందిస్తున్నారు, ప్రభువును స్తుతిస్తున్నారు. 12 సంవత్సరాలకే ఇంత ఆనందం వచ్చినప్పుడు 100 సంవత్సరాలకి ఎంత ఆనందం వస్తుందో ఆలోచించండి. ఇంత గొప్ప ఆనందములో, ఇంత గొప్ప సంతోషంలో ఉండి ఇష్మాయేల్ని చక్కగా చూసుకుంటున్నాడు. కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత శారమ్మకి ఇంకో కొడుకు పుట్టాడు, ఇస్సాకు పుట్టాడు. మరి ఏం జరిగిందో ఇంట్లో తెలియదు, కానీ చిన్న గలిబిలు ఏర్పడిపోయి శారమ్మ అన్నది ఇష్మాయేలు తన తల్లి ఇంట్లో ఉండటానికి వీరులేదు అంది. హృదయం పగిలిపోయినట్టుగా అయిపోయింది. నా బల ప్రారంభం పెద్ద కుమారుడు, వద్దంటుంది ఏంటి అని దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు అబ్రాము. ప్రభువా, ఇది పరిస్థితి అంటే నీ భార్య చెప్పే ప్రతి మాట వినమన్నాడు దేవుడు. నా భార్య చెప్పే మాట వినాలంటే పెద్ద కొడుకుని పంపేయాలి ప్రభువా, మరి పంపేయి. ఏమాత్రం వెనక్కి ముందు ఆలోచించకుండా ఇష్మాయేల్ని తన తల్లిని పంపించేశాడు. మొదట దేశాన్ని వదిలిపెట్టమన్నాడు, వదిలేశాడు. బంధువులను వదలమన్నాడు, వదిలేశాడు. తల్లిదండ్రులను వదలమన్నాడు, వదిలేశాడు. లేక లేక కలిగిన కుమారుడు ఇష్మాయేల్ని పంపించేయమన్నాడు, పంపించేశాడు. హల్లెలూయా. ఇంకొక అధ్యాయం ముందుకు వచ్చిన తర్వాత ఆ 22వ అధ్యాయంలో మరలా నీకు ఒక్క కుమారుడు ఉన్నాడే ఇస్సాకు, నీవు ప్రేమించు ఇస్సాకు, అతన్ని తీసుకొని వెళ్ళి నా కొరకు నేను చూపించేటువంటి ఆ పర్వతం మీద నాకు నీవు బలిగా అర్పించేయాలి అన్నాడు. వెంటనే అబ్రాహాము ఏమన్నాడు తెలుసండి? ప్రభువా, నిన్ను అనుసరిస్తూ ఉంటే కలిసి వస్తుంది అనుకున్నాను. నిన్ను అనుసరించి నీ వెనకాల అడుగులు వేసుకుంటూ వస్తే మరో దేశం దొరుకుద్ది అనుకున్నాను, ఇంకా బంధువులు పెరుగుతారు అనుకున్నాను, నా తండ్రి ఇంటిలో నేను సంపన్న స్థితిలో ఉంటాను అనుకున్నాను, సంతానం మీద సంతానం పెరుగుద్ది అనుకున్నాను. కానీ నువ్వేంటి నాయనా, నేను నిన్ను అనుసరించే కొద్దీ, నేను నీ వెనకాల నడిచే కొద్దీ ఒక్కొక్కటి కటింగ్ చేసుకుంటూ వస్తున్నా వేటి నాయనా అని మాత్రం అబ్రహాము దేవుణ్ణి అడగలేదు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా యేసయ్యను వెంబడిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయన కనపరుస్తూ ఉన్నప్పుడు, ఈ సంవత్సరం సైకిల్ మీద వెళితే నెక్స్ట్ ఇయర్ మోటార్ సైకిల్, ఆ తర్వాత ఇయర్ బండి, ఆ తర్వాత కారు, ఆ తర్వాత ఇల్లు, ఆ తర్వాత అంటే సైకిల్ దగ్గర నుంచి మొదలుపెట్టి నేల మీద చాప దగ్గర నుంచి మొదలుపెట్టి అంబలం వరకు చెప్తాడు సాక్ష్యం చెప్పమంటే. అబ్బా, దేవుడు ఏమి దీవించాడండి ఈ మహానుభావుణ్ణి, అదిరా దేవుడు ఉన్నాడా అతనితోటి అని అంటది సమాజం. అదే కాకుండా అంబలం మీద ఉన్నటువంటి వ్యక్తి దేవునిని నమ్మి ఆయనను వెంబడిస్తూ ఉన్నప్పుడు చాప మీదకి వచ్చేసాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఏమంటది ఈ లోకం? అంటే సమాజంలో అందరి మనసులో ముద్రపడిపోయింది ఏంటి అంటే, దేవునిని వెంబడిస్తూ ఉంటే కలిసి వస్తుంది, దేవుణ్ణి నమ్ముకుంటే కలిసి వస్తుంది, యేసయ్యను మనసారా హృదయపూర్వకంగా ఆరాధిస్తూ ఉంటే అన్ని కలిసి వస్తాయి. ఆమేన్. కొంచెం ఈ మానిటర్స్ పెంచండి. అందరు నమ్మేది అది, యేసయ్యను వెంబడిస్తూ ఉంటే అన్ని కలిసి వస్తాయి. కానీ దేవుడు మొదటిగా పిలిచినటువంటి అబ్రహాములో ఏంటండి, ఒక్కొక్కటి విడిచిపెడుతూ వస్తున్నాడు. ఎక్కడ బాధపడలేదు, ఎక్కడ సంకోచించలేదు, ఎక్కడ నువ్వు అక్కర్లేదు ప్రభు అని చెప్పి మూతు ముడుచుకుని దేవుణ్ణి విడిచిపెట్టి వెనక్కి వెళ్ళలే.
ఇక్కడ గమనించవలసింది ఏంటో తెలుసండి, దేవుని కన్నా తన దేశాన్ని ఎక్కువ ప్రేమించలేదు. స్తోత్రం చెప్పండి అందరూ. దేవుని కన్నా తన బంధువులను ఎక్కువ ప్రేమించలేదు. దేవుని కన్నా తన తల్లిదండ్రులను ఎక్కువ ప్రేమించలేదు. చివరికి దేవుని కన్నా తన పెద్ద కుమారుడైన ఇష్మాయేల్ని ఎక్కువగా ప్రేమించలేదు. తర్వాత దేవుని కన్నా తన స్వాస్థ్యం, తన వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును కూడా ఎక్కువగా ప్రేమించలేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి వీటన్నిటినీ ప్రేమించకుండా ఎవరిని ప్రేమించాడు అబ్రాము? మీకు మాట చెప్పనా, దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఎవరినైనా దర్శించినప్పుడు నువ్వెవరవయ్యా అని అడిగితే ఆయన చెప్పుకున్నటువంటి చిరునామా ఏంటో తెలుసా? కేర్ ఆఫ్ అబ్రహాం. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఎందుకు అబ్రహాము దేవుడనని ఎందుకు మొదలు పెట్టాడు? అబ్రహాముకు ముందు గొప్పవాళ్ళు ఎవరు లేరా? దేవుని పోలికలోనే, దేవుని స్వరూపములోనే, స్వయముగా దేవుని చేతులతో చేయబడిన ఆదామున్నాడే. ఆదాము నాసికా రంధ్రాల్లో నుంచి జీవాయువును దేవుడు ఊదాడే. ఎంత గొప్ప వ్యక్తి అండి ఆదాము. ఇప్పుడు దేవుడు నేను ఆదాము దేవుడను అనొచ్చుగా. అబ్రహాము కన్నా ముందున్నవాడు కొంచెం గొప్పోడేగా. ఆ తర్వాత కొంచెం ముందుకు వచ్చేస్తే దేవునితో 300 ఏండ్లు నడిచి మరణము చూడకుండా పరలోకానికి కొనుపోబడిన ఒక భక్తుడు ఉన్నాడండి. ఆయన పేరేం పేరు? హనోకు. హనోకు దేవుడు అనొచ్చుగా. అర్థమైందండి. ఇంకా కొంచెం ముందుకు వచ్చేస్తే భూమి మీద నరులందరికంటే ఎక్కువ కాలం బ్రతికిన మనుషుడు ఉన్నాడు. ఆయన పేరేం పేరు? మెతూషెలా. 969 ఏండ్లు బ్రతికాడు. మెతూషెలా దేవుడు అనొచ్చుగా. ఇంకా కొంచెం ముందుకు వచ్చేస్తే ప్రపంచానికి సూచనగా నిలవబడినటువంటి వాడున్నాడు. జలప్రళయములో ఓడ కట్టినటువంటి నోవాహు. ప్రైజ్ ది లార్డ్. నోవాహు దేవుణ్ణి అనొచ్చుగా. వీళ్ళందరినీ దాటుకుని 12 అధ్యాయంలోకి వచ్చిన తర్వాత అంటాడు, నేను అబ్రహాము దేవుడను. అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా ఆలోచించారు ఈ విషయాన్ని? కూర్చున్న మీరు, ఇంతమంది భక్తులు ముందున్నారు కదా, అబ్రహాము దేవుడను అన్నప్పుడు ఆదాము కోపం రాదు, హనోకు కోపం రాదు, నోవాహు కోపం రాదు. ఎందుకు దేవుడు అబ్రహాము దగ్గర నుంచి మొదలు పెట్టాడంటే, దేవుడు ఏది ఆశిస్తున్నాడో, అసలు దేవుడు మానవుడి మీద ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, సేమ్ అదే ఫార్ములా, తేడా లేదు. మైక్ ప్రాబ్లమా? అది ప్రాబ్లం అండి, కొంచెం జంపింగ్ ఇస్తుంది. తేడా ఏమీ లేదు. హల్లెలూయా. కార్డ్లెస్ ఇచ్చేయండి లేకపోతే నాకు. ప్రైజ్ ద లార్డ్. వినండి, మనసు ఇక్కడ పెట్టండి జాగ్రత్తగా. ప్రైజ్ ద లార్డ్. 2 చేతులు చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు అబ్రహాము దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఎందుకు? దేవుడు ఏదైతే కోరుకున్నాడో, ఆయన ఉద్దేశంలో ఏముందో సరిగ్గా దానినే అనుసరించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మానవుడి భూమి మీద ఎలా బ్రతకాలని దేవుడు ఆశపడ్డాడో అలా బ్రతికాడు అబ్రాము. మానవుడి భూమి మీద ఏ మనసుతో జీవించాలని దేవుడు ఆశపడ్డాడో సేమ్ అదే మనసుతో బ్రతికాడు అబ్రాము. ఎలా బ్రతికాడు? అబ్రహాం అండి చాలా ప్రయాణాలు చేశాడు. అందుకే బైబిల్ గ్రంథంలో
వెనకాల పేజీలో అబ్రహాము ప్రయాణము అని ఒక మ్యాప్ ఉంటుంది, ఇశ్రాయేలీల ప్రయాణము అనే ఒక మ్యాప్ ఉంటుంది, పౌలు గారి యొక్క మిషనరీ ప్రయాణాలు అనేటువంటి మ్యాప్ ఉంటుంది. ఈ 3 మ్యాపులు చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి బైబిల్లో. అంటే దేవునికి నచ్చిన ప్రయాణాలు, దేవుడు స్వయంగా చేయించిన ప్రయాణాలు, ఆ ప్రయాణాల్లో దేవుడు వారితో ఉన్నాడు. అందుకే ఆ ప్రయాణాన్ని కోట్ చేశాడు. వినండి 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 జాగ్రత్తగా. ఈ ప్రయాణాల్లో వీళ్ళందరూ ఎలా ఉన్నారు తెలుసండి? యాత్రికులు, ప్రయాణికులుగా ఉన్నారు, కానీ ఎక్కడా సెటిల్ అయిపోలేదు. అబ్రహాము ఏ పట్టణంకి వెళ్ళినా అబ్బా వారే వా క్యా బ్యూటిఫుల్, ఏం అద్భుతంగా ఉంది ఈ పట్టణం, ఇక్కడ ప్యాలెస్ కడదాం అని అనుకున్నాడండి. అరే ఈ ల్యాండ్ చాలా సారంగా ఉందే, 10 ఎకరాలు కొనుబడెత్తే పోదే అని అన్నాడండి. మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అబ్రహాము గారికి, సార్ ఈ ల్యాండ్ చాలా బాగుంటుంది, మీరు తీసుకోండి సార్ అంటే, అక్కర్లేదు సార్ ఈ ల్యాండ్ ఇంకా బాగుంటుంది, ఓ 50 ఎకరాలు తీసుకోండి సార్, అక్కర్లేదు. ఏ పట్టణానికి వెళ్ళినా ల్యాండ్ అక్కర్లేదు. ఏమైనా కొంచెం కొన్నాడు అంటే గనక శారమ్మ గారిని పాతి పెట్టడానికి కాస్త భూమి మాత్రమే కొన్నాడు. ఎక్కడ జాగా కొనలేదు, ఎక్కడికి పోయినా గుడారాలు వేసుకుని బ్రతికాడు. దేవుడికి స్తోత్రం. ఏంటయ్యా ఏది ఇచ్చినా సరే అక్కర్లేదు అంటున్నావు, ఏ టౌన్కి వెళ్ళినా అక్కర్లేదు అంటున్నావు, ఏ పట్టణానికి వెళ్ళినా అక్కర్లేదు అంటున్నావు, అసలు ఏం కావాలయ్యా నీకంటే హెబ్రీ 11:10 అంటాడు, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు కలిగిన ఆ పట్టణం నాకు కావాలి. చప్పలు కొట్టండి గట్టిగా. ఆమేన్ 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 గట్టిగా హల్లెలూయా. ఎందుకు ఇష్టమయ్యాడు అబ్రహాము దేవునికి? ఎందుకు అబ్రహాము దేవుడునని పేరు పెట్టుకున్నాడు? ఎందుకు అబ్రహాం అంత ముచ్చట అయిపోయాడు దేవునికి? ఎందుకు అబ్రహాం అంత ఫేమస్ అయిపోయాడు? మానవుడు భూమి మీద ఎలా జీవించాలని దేవుడు ఆశించాడో సేమ్ అలా జీవించాడు. మీరు హెబ్రీ 11 చదివితే భూమి మీద మేము యాత్రికులమును పరదేశులమును అని నమ్మి విశ్వసించి దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అందుకే వారి దేవుడునని అనిపించుకొనుటకు ఆయన సిగ్గుపడలేదు అని రాయబడింది బైబిల్లో. ఆమేన్ హల్లెలూయా. ఏం పడలేదట? సిగ్గుపడలే. ఎందుకంటే మానవుడికి 70-80 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు దేవుడు కదండి. 70-80 సంవత్సరాలు అధిక బలం ఉన్నాయి, 80 సంవత్సరాలు. అసలు 70 అధిక బలం ఉంటే 80. ఒకవేళ కల్తీ లేని ఆహారం తింటూ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటే ఇంకో 10 వేసుకోండి, అక్కడికి ఎంత అయింది? 90. పోనీలే ఎరువులు పురుగు మందులు వేయకుండా ఉండేటువంటి ఆహారం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి తింటున్నారు అనుకోండి, ఇంకో 10 వేసుకోండి, అక్కడికి ఎన్నైనా 100. పోనీ చీమ కూడా చావకుండా జాగ్రత్తగా నడుస్తూ గడిపారు అనుకోండి 10 సంవత్సరాలు, ఇంకో 10 వేసుకోండి, అక్కడికి ఎన్నైనా 110. ఎలా పడితే అలా గాలి లోపలికి రాకుండా టెక్నికల్గా మంచి మిషన్స్ అన్ని ఏర్పాటు చేసుకుని మైకేల్ జాక్సన్ లాగా అన్ని చూసుకుని సమాంతరమైన గాలే ఊపిరితిత్తుల్లోకి వచ్చేటట్టుగా అన్ని మెయింటైన్ చేస్తూ గడుపుతున్నారు అనుకోండి. పోనీ ఇంకో 10 వేసుకోండి, అక్కడికి ఎంత అయింది? 120. 120 తర్వాత అయినా దుకాణం సర్దాలా లేదా? అర్థమైందా? 120 తర్వాత అయినా దుకాణం సర్దాలా లేదా? మరి దుకాణం ఇక్కడ సర్దామంటే ఇంకో చోట వెయ్యాలని అర్థం కదండి. హల్లెలూయా. ఇక్కడ దుకాణం సర్దిన తర్వాత దుకాణం ఎక్కడ వెయ్యాలో అది కరెక్ట్గా బోధించేదే బైబిల్ గ్రంథం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ప్రపంచంలో ఏ గ్రంథమైనా, ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా, ఏ కవైనా సరే చనిపోయేంత వరకు ఎన్ని సూత్రాలైనా ధర్మ సూత్రాలైనా చేపిస్తారు, కానీ చనిపోయిన తర్వాత నువ్వేమవుతావో నీ భవిష్యత్ ఏంటో ఏ గ్రంథం చెప్పదు. కానీ చనిపోయిన తర్వాత, ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత
మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో, మన జీవితం ఏంటో, మన భవిష్యత్ ఏంటో, మన కోసం ఏమి దాచబడి ఉందో దాని గురించి స్పష్టంగా చెప్పింది బైబిల్ గ్రంథం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహాను 3:16 ఒక వచనం ఉందండి. ఏంటి ఆ వచనం అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా, ఈ మానిటర్ కూడా నా వైపు తిప్పండి. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, చెప్పాలి, నశింపక స్వస్థపరచబడినట్లు ఆయన అనుగ్రహించబడెను. ఐఎమ్ కరెక్ట్? అనుకున్నవన్నీ జరుగునట్లు ఆయన అనుగ్రహించబడెను. ఇది బాగుందా? కోరుకున్నవన్నీ జరుగునట్లు ఆయన అనుగ్రహించబడెను. అసలు ఇలా రాయబడి ఉంటే ఆ వచనం ఈ తరానికి కరెక్ట్గా సరిపోను. పాస్టర్ గారు ఏమంటారు? ఈ తరానికి కనుక రాయబడిన వచనం ఏంటంటే, ఎవరును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించబడెను. అంటే యేసుక్రీస్తు ఎందుకు అనుగ్రహించబడ్డాడంటే, నీకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆస్తి అంతస్తులు, వెండి బంగారాలు ఇవన్నీ నీకు కలగజేయడానికి కాదు యేసయ్య వచ్చింది. హలో 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 నా మీద మనసు ఉంచాలి ఇటువైపు. మరి యేసయ్య ఎందుకు వచ్చాడంటే, 70-80 సంవత్సరాలు నీకు కావలసిన చాపా దుప్పటి నీకు ఇవ్వడానికి కాదు వచ్చింది. 70-80 సంవత్సరాల తర్వాత అసలు జీవితం ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. అది దేవునితో యుగయుగాలు మనం జీవించే ఒక ఉన్నతమైన జీవితం. దాని కొరకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకు అబ్రహాం ఇష్టమయ్యాడు దేవునికి? ఏం కోరుకున్నాడో ఆ ప్రకారంగానే నడిచాడు. యాత్రికుడు ప్రయాణికుడిగా ఉండాలని అనుకున్నాడు దేవుడు, అలాగే ఉన్నాడు. యాత్రికుడు ప్రయాణికుడు అంటే అర్థం ఏంటండి? యాత్రికుడు అంటేనే ప్రయాణికుడు, ఇంకా అర్థం ఏముంది? ఇప్పుడు ప్రయాణికుడికి లగేజీ ఎక్కువగా ఉంటే ప్రయాణం సుఖవంతంగా సాగుద్ది అంటారా? లగేజీ తక్కువగా ఉంటే ప్రయాణం సుఖవంతంగా ఉంటుంది అంటారా? ఏంటో, లగేజీ తక్కువగా ఉంటేనే ప్రయాణం, అంతే కదండి. ఎక్కువగా ఉందనుకోండి కష్టమే. ఒక అమ్మ 5 సూట్ కేసులు, 5 బ్యాగులు, 5 సూట్ కేసులు, 5 బ్యాగులు, మొత్తం ఎన్ని అయినాయండి? 10. ఈ 10 బ్యాగులతో 1వ నెంబర్ ప్లాట్ఫారంలో డ్రాప్ చేసి వెళ్ళిపోయారావండి. అంటే ఖచ్చితంగా అనుకుందా 1వ నెంబర్లోకి వచ్చేది ట్రైను, గబగబ ఎక్కిచ్చేయచ్చని. తీరా 10 నిమిషాల తర్వాత అనౌన్స్మెంట్, అటెన్షన్ ప్లీజ్, ట్రైన్ నెంబర్. ఆవిడ ఎక్కే నెంబర్ చెప్పి 10వ నెంబర్ ప్లాట్ఫారంలోనికి మరికొద్ది సేపట్లో రానయ్యి ఉన్నదని అనౌన్స్మెంట్ వచ్చింది. మేడం గారు ఎక్కడున్నారు అప్పటికి? పోనీ ఇప్పుడు సింగిల్గా ఉందనుకోండి, ఆ ఒక్క బ్యాగ్ భుజాన్ని వేసుకుని ఎగిరి వెళ్ళిపోద్ది 10వ నెంబర్లోకి. ఆల్రెడీ 5 సూట్ కేసులు, 5 బ్యాగులు ఉన్నాయి. ఇప్పుడు ఈ లగేజ్ని తీసుకుని వెళ్ళాలి. ఏం చేయాలి ఇప్పుడు? ఈమె లగేజీ వదిలిపెట్టాలా, ఈమె వెళ్ళిపోవాలా? అయితే ట్రైన్ అన్న పోగొట్టుకోవాలి, లేదా లగేజీ అయినా పోగొట్టుకోవాలి. హలో, నా మాట మీకు అర్థమవుతుందా? అయితే లగేజీ అయినా వదిలేయాలి, లేదా ట్రైన్ అయినా. ఆమెకు ఆ ట్రైనే కనుక వదిలేస్తే ఇక మళ్ళీ ట్రైన్ లేదు, కాబట్టి లగేజీ వదిలేయాలి. ఏం చేయాలి ఇప్పుడు? ఈమె టైం పెద్ద లేదు. అప్పుడు అనుకుంటుంది, అనవసరంగా ఇంత లగేజ్ ఎందుకు వేసుకున్నాను. అటు లగేజ్ వదిలిపెట్టలేక, విలువైన వస్తువులు ఉన్నాయి అందులో, అటు ట్రైన్ వదిలిపెట్టలేక. ఈరోజు మానవుని జీవితం కూడా ఎలాగుందో తెలిసిన, మనందరూ బ్రతుకు ఎలాగుందో తెలుసా? విపరీతమైనటువంటి లగేజీ. ఏంది ఈ లగేజీ అంటే, వెండి, బంగారం, ఆస్తి, అంతస్తులు, ఇళ్ళు, బంగ్లాలు, పొలాలు, పేర్లు, ప్రఖ్యాతులు, ఇవన్నీ ఏంటండి? మాట్లాడేటమ్మా, లగేజీ. మొయ్యలేక చస్తున్నాం కదా మనం. మొయ్యలేక 4 పేరు మీద పెడుతున్నాం. మళ్ళీ అంటే 4 పేరు మీద రాస్తున్నాం, అది మొయ్యడం. నేను మొయ్యలేదు, మీరు కూడా మోసుకురండి అని. హల్లెలూయా. పాస్టర్ దేవరాజ్ అని అనగానే ఉరుక్కుంటూ వచ్చేసాను. రైట్ రెవరెండ్ డాక్టర్ బిషప్ దేవరాజ్. ఇంత పెద్ద లగేజ్ ఉందనుకోండి, ఎంత బరువు అండి అక్కడి నుంచి రావడానికి.
మళ్ళీ 10 మంది రావాలి నాకు పక్కన. అది లగేజ్ బాగా బరువు ఎక్కువైపోయింది కదా. రైట్ రెవరెండ్ డాక్టర్ బిషప్ దేవరాజ్. అయ్యి బాబు ఇంత బరువా, ఇంత లగేజ్ ఎక్కడ మోయగలమండి బాబు. హల్లెలూయా. బ్రదర్ దేవరాజ్ సింపుల్, తేలిగ్గా ఎగిరెళ్ళిపోతాను. పాస్టర్ దేవరాజ్ తేలిగ్గా వెళ్ళిపోతాను. రైట్ రెవరెండ్ డాక్టర్ బిషప్ దేవరాజ్ అని అన్నారు అనుకోండి, ఇంత లగేజ్ ఎక్కడ మోస్తానండి? నన్ను ఎత్తుకు రావాలంటే ఎంత బరువో, మరి ఏం చేయాలి? అంత బరువు ఉన్నాను నేను. అయ్యగారు ఎలా అవుతారండి? అబ్బాయి అయ్యగారు రావాలంటే చాలా ఖర్చు అయిపోద్దండి, ఎందుకంటే అంత లగేజ్ ఉంది ఆయనకి. హల్లెలూయా. మనకంత పెద్ద లగేజ్ ఏం లేదు, కాగితం మొక్కతో కొబ్బరి దగ్గర వచ్చేస్తాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనేం చెప్తున్నానంటే, పదవులు లగేజ్, బిరుదులు లగేజ్. ఈ పదవులు, బిరుదులు, ఆస్తులు, అంతస్తులు, బంగ్లాలు, ఇవన్నీ లగేజ్. ఇదంతా మీద పోసుకున్నామంటే మన ప్రయాణం మాత్రం సాగదు. పక్షిలాగా ఎగిరి వెళ్ళిపోయేటట్టుగా ఉండాలని మనం ఎప్పుడు కూడా. దేవుడికి మహిమ కలుగును గాక. బరువద్దు. దేవుడికి స్తోత్రం. ఆకాశ పక్షులు చూడండి అన్నాడు. ఎందుకు చూడమన్నాడు తెలుసా? ఉష్ అని అనగానే ఎగురుతానుండు అంటదండి అది. ఉష్ అని అనగానే ఉండు ఎగురుతాను అని అంటదండి అది. అసలు మనం ఉష్ అని అనకుండానే ఎగిరిపోతాడు అప్పుడు అది. అంటే ఏ టైములోనైనా ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉంది కనుక ఆకాశ పక్షులను చూడండి అన్నాడు దేవుడు. మనం ఏమనుకుంటామంటే వాటికి ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందండి, వాటిని పోషించట్లేదు అన్నాడు కదా దేవుడు అనేది ఒక్కటే మనకు అర్థమైంది. కానీ ఇంకొకటి అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఉష్ అని శబ్దం వినపడినా రెప్పపాటులో ఎగిరెళ్ళిపోతాయి పక్షులు. ఇప్పుడు మనల్ని ఆకాశ పక్షులను ఎందుకు చూడమన్నాడు తెలుసా? ఒక శబ్దం వినబడబోతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక శబ్దం వినబడబోతుంది. అది ఉష్ అనే శబ్దం కాదు, అది ఉష్ అనే శబ్దం కాదు, బోర శబ్దం. దాన్నే కడబోర శబ్దం అన్నారు. హల్లెలూయా. బోర శబ్దం, అది కడబోర శబ్దం. ఒక్కసారిగా కడబోర శబ్దం మ్రోగగానే పక్షుల వల్ల లేచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. నచ్చిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఆమేన్, ఆమేన్. ఆకాశ పక్షులను చూడండి అని ఎందుకన్నాడు తెలుసా? తిండి కోసం కాదు, అదొకటే గుర్తొస్తుంది మనకి. పక్షి అని శబ్దం రాగానే రెప్పపాటుని ఎగిరి అక్కడ ఉంటుంది వెళ్ళి. మనం ఒక శబ్దం వినబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. అదే దేవుని యొక్క రెండవ రాకడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనల్ని విమోచించినటువంటి దేవుడండి, మనల్ని రక్షించినటువంటి దేవుడండి. ఆయన ఉన్న చోటికి మనల్ని కూడా తీసుకువెళ్ళడానికి చాలా త్వరగా రాబోతున్నాడు. ఇప్పుడు అబ్రహాము ఎందుకు ఇష్టమయ్యాడు దేవునికి బాగా అంటే, అందరు వెలుగుకున్నారా? ఎందుకు ఇష్టమయ్యాడంటే, భూమి మీద పరదేశిగాను యాత్రికుడుగాను మానవుడు బ్రతకాలి. అదే దేవుని ఉద్దేశం. ఈ ఉద్దేశములో అబ్రహాము కనిపించాడు. అంత ఆస్తిపరుడైనా, అంత అంతస్తు కలిగిన వాడైనా ఎక్కడ పొలాలు కొనుక్కుని సెటిల్ అయిపోలే, భూములు కొనుక్కుని సెటిల్ అయిపోలే, బంగారు నెత్తి మీద పోసుకుని సెటిల్ అయిపోలే. యాత్రికుడిగా పరదేశిగానే ఉన్నాడు భూమి మీద. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవునికి అబ్రహాం అంటే అంత ఇష్టమైపోయాడు. ఈరోజు విశ్వాసులందరికీ తండ్రి ఎవరు చెప్పండి? చెప్పాల. ఎవరు విశ్వాసులకు తండ్రి ఎవరండి? అబ్రహాం. మరి మన తండ్రి గారు ఏ పొజిషన్లో ఉన్నాడో మనం కూడా ఏ పొజిషన్లో ఉండాలా? ఈ భూమి మీద ఇంత లగేజ్ ఎందుకండి? మొదటి శతాబ్దంలో ఈ సందేశం వాళ్ళకి అర్థమైన తర్వాత లగేజీ అంతా పట్టుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారట. తెలుసా మీకు? భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి ఎక్కడ పెట్టారు? అపోస్తుల పాదాల దగ్గర పెడితే దాంతోనే సేవ చేశారు. హలో, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కన్నా దేనిని ఎక్కువ ప్రేమించలేదండి అబ్రహాము.
మోరియా పర్వతం మీదకి ఎక్కుతున్నప్పుడు ఇస్సాకు ఒక ప్రశ్న వేశాడు. డాడీ, నిప్పులున్నాయి, కట్టెలున్నాయి, కత్తి ఉంది, మరి బలి పశువేది దేవుడికి అర్పించడానికి? అసలు అలాంటప్పుడు అబ్రహాం ఏమవ్వాలి చెప్పండి? ఓరే నాయనా అని గట్టిగా పట్టుకుని ఆడవాలి కదండి. అస్సలు చలనం లేకుండా ఏమన్నాడు తెలుసా? దేవుడు చూసుకుంటాడు అన్నాడు, అంతే. ప్రైజ్ ది లార్డ్. గొల్లుమని గోల చేస్తూ మోరియా పర్వతం ఎక్కలే, గందరగోళం చేయలే, దేవుడు చూసుకుంటాడు రా అన్నాడు. ఇప్పుడు ఇంతకీ ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళేది యాక్షన్ చేయడానికండి? నేను అక్కడికి వెళ్తాను, కాళ్ళు చేతులు కట్టేస్తాను, కత్తెత్తుతాను, దేవుడు ఆగు అని అంటాడు, యాక్షన్ అని అనగానే నేను కత్తాపేస్తాను. ఇలాంటి రిహల్స్ ఏమన్నా వేసుకుని వెళ్ళాడు కొండ మీదకి? అంటే రియల్గా బలి అర్పించడానికి వెళ్ళాడా, యాక్షన్ చేయడానికి వెళ్ళాడా? ఏంటో అంటున్నారు. అంతేనండి, యాక్షన్ కాదు కదా. ఇప్పుడు మనం కూడా మోరియా పర్వతం మీదకి వెళ్ళినప్పుడు నిజమైన బలి అర్పించడానికి వెళ్ళాలి, యాక్షన్ చేయడానికా? చెప్పండి అమ్మా. అంతేనండి. మన మోరియా పర్వతం ఏంటంటే చర్చియే, దేవుని సన్నిధే. అక్కడికి మనం ఆరాధన చేయడానికి వెళ్తున్నాం కదండి. ఆరాధన చేయడానికి వెళ్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి వేషధారణగా నటించడానికి వెళ్ళాలా, రియల్గా ఆరాధించడానికి వెళ్ళాలా? అబ్రహాం ఎలా వెళ్ళాడు? యథార్థముగా ఆరాధిస్తున్నాడు, చేతులు కాళ్ళు కట్టేశాడు. కొట్టాలు గట్టిగా ప్రేమించాలి. అందుకే విస్తారమైనటువంటి జన సమూహం నీ గర్భములో నుంచి వస్తుంది, చూసుకో. దేవుడికి మహిమ కలుగును గాక. సముద్ర ఇసుక రేణువల వలె, ఆకాశ నక్షత్రాల వలె బలము కలిగిన జనం నీ గర్భంలో నుంచి వస్తా, చూసుకో. ఏ మాట అయితే దేవుడు ఆ రోజు అబ్రాహాముతో పలికాడో నేటికి అదే మాట నెరవేరుతుందండి. జాన కూడా ఉండదండి ఇశ్రాయేల్ దేశం. సరిగ్గా లెక్కడితే పశ్చిమ గోదావరిలో ఉన్న జనం కూడా ఉండరేమో యూదులు. కానీ ప్రపంచం గడగడగడలు ఆడిపోతుంది బ్రదర్. ఈరోజు ప్రపంచ సర్వేలో తేలిపోయింది యూదుల్ని ఎవరు ఏమీ చేయలేరు అని. ప్రపంచ సర్వే, ఐక్యరాజ్య సర్వేలో తేలిపోయింది యూదుల్ని కొట్టడం ఎవరి వల్ల కాదు. బైబిలే చెప్తుంది అలాగా. ఎవరయ్యా యూదులంటే, దేవుడు అబ్రాహాముతో అన్నాడు, నీవు నాకు నచ్చినట్లుగా నడిచావు కనుక బలమైన జనం నీ గర్భములో నుంచి వస్తుంది. ఆ బలమైన జనమే ఈరోజు ప్రపంచాన్నే కదిలిస్తుంది. దేవుడికి స్తోత్రం. ఒక్కసారి దేవుడు వాగ్దానం చేస్తే తరాలు యుగాలు మారిపోయిన ఆయన వాగ్దానం మాత్రం మారదు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిందండి యూదులకి అంత జ్ఞానం? ఒక్క రోజా 2 రోజులా? పరలోకం నుంచి క్యారేజీ 1 రోజా 2 రోజులా? 40 సంవత్సరాలు వచ్చింది సార్. పరలోకాన్నించి దేవదూతలు తినే భోజనం పరలోకాన్నించి 40 సంవత్సరాలు వచ్చింది. హల్లెలూయా. అంటే 40 సంవత్సరాలు పరలోకాన్నించి దేవుడు పంపిన ఆహారం, దేవదూతల భోజనం తిని 40 సంవత్సరాలు బ్రతికారు. బెండకాయ తిన్న వాడికి లెక్కలు బాగా వస్తాయని చెప్తారు మనోళ్ళు. బెండకాయ తిన్న వాడికి ఇంత జ్ఞానం ఉంటే అసలు పరలోకాన్ని నుంచి దేవుడు పంపిన ఆహారం తిన్నవాడు బుర్ర ఎలాగుంటుంది పాస్టర్ గారు? అసలు అదా అరే హల్లెలూయా. మీకు కొట్టుకోవట్లేదు, మీరు నాకు కొట్టట్లేదు. దేవుని యొక్క వాగ్దానాలను బట్టి స్తుతిస్తున్నాం దేవుణ్ణి మనం. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య అన్నాడు, పరలోకము నుంచి వచ్చిన జీవాహారము నేనే, నన్ను భుజించువాడు మామూలుగా ఉండడిక. ఏమండి, పరలోకాన్ని నుంచి వచ్చిన మన్నా తిన్న యూదులే తిరుగులేని జనంగా ఉన్నారు. సేమ్ పరలోకాన్ని నుంచి దిగి వచ్చిన మన్నాయే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయనను మనసారా భుజించమంటే, మనసారా ఆయన ఆరాధించమంటే ఇక తిరుగులేని జనమే క్రైస్తవులంటే. మబ్బుగా ఉంటా కారణం ఏంటో తెలుసా? సరిగ్గా తింటలే తిండి. పరలోకాన్ని నుంచి వచ్చిన జీవాహారమైన యేసు
పరలోకపు మన్నా అయిన యేసుని నువ్వు సరిగ్గా తినట్లేదు, నువ్వు సెపరేట్ క్యారేజీలు తెచ్చుకుంటున్నావు. పరలోకాన్ని నుంచి వచ్చిన మన్నా తింటే నీ బుర్ర మామూలుగా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు అడుగుతాడు, తండ్రి గొర్రెపిల్లేది అని అడిగితే అంటాడు, దేవుడు చూసుకుంటాడులే. ప్రియులారా, నా జీవితంలో సరిగ్గా అదే సందర్భం ఏర్పడింది. కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే 2004లో నాకు వివాహం అయింది. 2005లో బాబు పుట్టాడు. 2007లో ఒకడు పుట్టాడు. అక్కడి నుంచి కట్ చేసుకుని 2024 సంవత్సరానికి వచ్చేస్తే ఒకడికి 17 సంవత్సరాలు, ఒకడికి 19 సంవత్సరాలు. మేము చాలా సంవత్సరాల నుంచి గిరిజన ప్రాంతాలు, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, ఈ గిరిజన కొండ ప్రాంతాల్లో దేవుని సేవ చేయటం 20 సంవత్సరాల నుంచి మా పరిచర్య. అది వారికి మెడికల్ క్యాంపులు పెట్టడం, వైద్యం, ఆహారాన్ని పంచడం, వస్త్రాలు ఇవ్వటం, సువార్త చెప్పడం, అక్కడ సంఘాలు కట్టి వారికి పరిచర్య చేయడం అనేది మాకు దేవుడు అప్పగించిన పరిచర్య. గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. సో 2024 సంవత్సరంలో మిషన్ క్యాంప్కి వెళ్ళాం ఒడిస్సా. అప్పుడు మా పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయింది. ఒకడికేమో ఇంజనీరింగ్ చిత్తూరు అపోలో యూనివర్సిటీలో సీట్ వచ్చింది. అక్కడ జాయిన్ చేశాను. ఇంకా కాలేజీకి సెప్టెంబర్లో వాడు వెళ్ళిపోతాడు. పెద్దవాడు మాత్రం లాంగ్ టర్మ్ చేశాడు, నీట్ అయిపోయింది. వాడు ఎంబీబీఎస్ కోర్స్ చదవడానికి రష్యా వెళ్తాడు, డాక్టర్ చేయడానికి. అక్కడికి వాడిని పంపించడానికి ఏర్పాట్లు చేసాం, డబ్బు కట్టాను. సో అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఆగస్టులో క్యాంపుకి వెళ్ళాం. పిల్లలు కూడా వచ్చారు, మా మిస్సెస్, నేను, టీం మెంబర్స్ అందరం వెళ్ళొచ్చాం. వెళ్ళి వచ్చిన తర్వాత వారం రోజులకి జ్వరాలు వచ్చింది. నాకు జ్వరం వచ్చింది. హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. నాకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా 2 రోజులకి పిల్లలకు కూడా జ్వరాలు వచ్చాయి. నార్మల్ జ్వరాలు అని అనుకున్నాం. 2 రోజులు తిరిగిన తర్వాత సివియర్ అయిపోయింది. తణుకు నుంచి రాజమండ్రి షిఫ్ట్ చేశారు. సో రాజమండ్రి వెళ్ళిన తర్వాత రోజే 17వ తారీఖు అప్పటికే సివియర్ అయిపోయింది. అది మలేరియా జ్వరం. పిల్లలిద్దరికి కూడా మొత్తం బ్రెయిన్ అంతా పట్టేసింది. చిన్నబాబు 17 సంవత్సరాలు. వాడు ప్రభు పిలుపునందుకుని సెప్టెంబర్ 10వ తారీఖుని వాడు ప్రభు పిలుపు అందుకుని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పుడు 17 సంవత్సరాలు. మంచి కీబోర్డ్ ప్లేయర్ వాడు, మంచి ఎత్తైనటువంటి మనిషి, అందగాడు. చిన్నప్పటి నుంచి దేవుడిని ఆరాధించేటువంటి వాడు. సో అలాగా అయిపోయిన తర్వాత పెద్దబాబు కూడా అదే పద్ధతిలో ఉన్నాడు. డాక్టర్లు ఇక చేయవలసిన వైద్యం అంతా చాలా త్వరగా చేశారు. ప్రయోజనం లేకుండా అయింది. అన్ని వాడేశారు. ఇక వెంటిలేటర్ ఎక్కించడానికి కూడా ఈ అబ్బాయి పనిచేయడం, వాళ్ళ తమ్ముడు బలహీనతే, ఇక చనిపోతాడు అనుకుని అలా పక్కన పెట్టేశారు. ఇక నాకు నా మలేరియా బ్రెయిన్కి నాకు రాలేదు, కానీ ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయాయి. పల్స్ అప్ అండ్ డౌన్లో ఉంది. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ ఉదయకాల సమయం, ఆ రాత్రి చంద్రబాబుని ఇంటికి తీసుకొచ్చారు. ఉదయం పాస్టర్ గారు జ్యోతిబాబాయి గారు నా దగ్గరికి వచ్చి నన్ను తీసుకుని ఇంటికి తీసుకువెళ్ళారు. ఊరు దగ్గరికి వెళ్ళిన తర్వాత కారు ఆపి చెప్తున్నారు, పాస్టర్ గారు కొంచెం ధైర్యంగా ఉండండి, చిన్నబాబు బ్రౌని ప్రభు సన్నిధికి వెళ్ళాడు అని చెప్పారు. ఆ మాట వినగానే నాకు కొంచెం ఉక్కిరి బిక్కిరిగా అనిపించింది, కానీ వెంటనే తేరుకున్నాను. క్షణంలో నాకు అర్థమైంది ఒక విషయం, దేవుడు నన్ను ఆయన స్వాధీనంలోకి తీసుకున్నాడన్న విషయాన్ని మాత్రం నేను కారులో గ్రహించాను. అప్పటికి ప్లేట్లెట్స్ 25,000 ఎంత ఉన్నాయి. చాలా ఒక జాగ్రత్తగా నన్ను డీల్ చేసుకుని తీసుకొచ్చారు కార్యక్రమం కోసం. సరే నేను అన్నాను, సార్ కారు ఇక్కడ ఆపండి, ఏం జరుగుతుంది ఇంటి దగ్గర, అన్ని ఏర్పాట్లు చేశారు, మీరు వచ్చి చూసిన తర్వాత తీసుకొని వెళ్ళి సమాధి చేసేస్తారు. సార్ అలా కాదండి, రేపొద్దున చేద్దాం, వాడిని అక్కడ ఆరాధన జరగాలి. వాడు మంచి ఆరాధన చేసేవాడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ప్రజలు దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నప్పుడు నేను మా అబ్బాయిని చూస్తాను. అలా అందరూ ఏడుస్తూ ఉండగా, అందరూ గొల్లు పెడుతూ ఉండగా నేను మా అబ్బాయిని చూడను. దయచేసి కారు ఇక్కడ ఆపేయండి, ప్రభుని ఆరాధిస్తూ ఉండమనండి. దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండగానే నేను నా బిడ్డను కలుసుకోవాలి అని చెబితే వెంటనే కారు అక్కడ ఆపి ఆరాధన ఏర్పాటు చేశారు. ఇక ఏడ్చేవారు అందరూ కూడా పాటలు పాడి మ్యూజిక్ వాయిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. బాక్సుల్లో పండుకోబెట్టారు. అప్పుడు నన్ను తీసుకొచ్చారు. సో అందరికి క్వశ్చన్ మార్క్. ఒక బాబు చనిపోయాడు, మరో బాబు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. 1 గంట అటు ఇటులో కబురు వస్తుంది. ఇక పాస్టర్ గారు ఏమైపోతారు, అసలు పాస్టర్ గారి జీవితంలో ఎందుకు జరగాలి, ఆయన మంచి సేవ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎప్పుడు ఎవరిని గందరగోళాలు ఏమీ ఆయన జీవితంలో ఉండవు. కానీ ఎందుకు ఇలా జరిగింది, అందరూ క్వశ్చన్ మార్కుతో ఉన్నారు దేవుని మీద. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు. కారులో నుంచి కబురు తెలియగానే, అది ఒక దైవజనుడు ద్వారా తెలిసింది కబురు. నాకు చాలా పరిశుద్ధాత్ముడు చాలా కంట్రోల్లో నన్ను ఉంచాడు. నన్ను పైకి తీసుకొచ్చారు.
నేను వచ్చిన తర్వాత నా భార్య పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పట్టుకుని ఏడుస్తుంది. కలవరపడద్దు, కంగారు పడద్దు, ఈ సమయం కొరకే మనం పిలువబడ్డాం, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మన దగ్గర నుంచి ఏదో సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు సమాజానికి, ధైర్యంగా ఉండు అని చెప్పాను. మైక్ ఇవ్వండి అని మైక్ తీసుకుని మాట్లాడుతున్నాను. అయ్యా, ఏమంతటి భక్తుడిని నేను కాదు, ఆయన పేరు పలకడానికి కూడా నాకు యోగ్యత లేదు. కానీ ఒకటి మాత్రం నేను చదువుకున్నటువంటి బైబిల్లో యోబు గారు దేవుడు అతనికి పిల్లల్ని ఇచ్చినప్పుడు ఎలాగ ఆరాధించాడో, మరలా పిల్లల్ని తన దగ్గర తీసుకున్నప్పుడు కూడా అదే రీతిగా ఆరాధించాడు దేవుణ్ణి. నేను అదే బైబిల్ చదివాను. ఆయన దేవుడే నా దేవుడు. నేను హృదయపూర్వకంగా పలుకుతున్నాను, ఆవేశంతో కాదు. నా ప్రభు అనుగ్రహించాడు, నా ప్రభు తీసుకున్నాడు. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక అని అరిచా. భక్తులందరూ కూడా ఏమనుకున్నారంటే పాస్టర్ గారికి మైండ్ తేడా వచ్చేసింది. ఒక అబ్బాయి చనిపోయాడు, మరొక అబ్బాయి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పాస్టర్ గారికి బ్రెయిన్ తేడా వచ్చి ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలియట్లేదు, తీసుకొచ్చి లోన కూర్చోబెట్టండి అన్నారు. నేను అన్నాను, అయ్యా నా బ్రెయిన్ కరెక్ట్గా పనిచేస్తుంది, నేను చెప్పేది వినండి. నేను బైబిల్ చదివాను. బైబిల్ గ్రంథంలో యోబు 10 మంది పిల్లలు వరుసగా పండుకోబెట్టినప్పుడు ఆ రాత్రి స్తుతి కూడిక పెట్టి దేవుడిని ఆరాధించాడే తప్ప గందరగోళం మాత్రం చేయలేదు బైబిల్ గ్రంథంలో. ఆ దేవుడే నా దేవుడు. 17 సంవత్సరాలు 19 సంవత్సరాలు నమ్మకంగా బిడ్డలు మేము పెంచాం. లోకం అంటే తెలియకుండా కనీసం సెల్ ఫోన్ కూడా వారికి కొనలే. స్కూలు కాలేజీ చర్చి, దేవుని సేవ, బంధువుల ఇంటికి వెళ్ళి ఇప్పుడు 2 రోజులు హ్యాపీగా గడిపిన సందర్భాలు కూడా లేవు. అలా నమ్మకంగా పిల్లలు మేము పెంచాం. నమ్మకమైన తల్లిదండ్రులుగా దేవుడు అప్పగించిన పని మేము నమ్మకంగా చేశాం. తల్లిదండ్రులుగా దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. నా దేవుడు అన్యాయస్తుడు మాత్రం కాదు అని అరుస్తున్నాను మైకులో. నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను వినండి అని చెబితే అప్పుడు అన్నారు, పాస్టర్ గారు చెప్పినట్టుగా చెయ్యండి అన్నారు. ఆ తర్వాత రోజు వ్యాన్లు ఏర్పాటు చేశాం. నా భార్యతో చెప్పాను, బిడ్డను మధ్యలో పండుకోబెట్టుకుని మనం పెంచాం, ఇప్పుడు మధ్యలో పెట్టుకుని నిరీక్షణ గురించి ప్రకటించుకుంటూ వెళదాం. దేవుని బిడ్డల నిరీక్షణ సామాన్యమైంది కాదు. ఎందుకంటే వాడు 14వ ఏటలో మారుమనసు పొంది బాప్తిసం పొందాడు. 17వ ఏటలో ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అంటే వాక్యం చెప్తుంది, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు అని బైబిల్ చెప్తుంది. అంటే వాడు తిరిగి లేస్తాడు. అక్కడ బోర మోగగానే మృతులు అక్షయులుగా లేపబడతారు. అదేమి వేమన శతకం కాదు, పద్యం కాదు, కథ కాదు, చందమామ పుస్తకం కాదు. నేను చదివిన బైబిల్ జీవము కలిగిన దేవుడు మాట్లాడాడు. బోర మ్రోగగానే మృతులు అక్షయులుగా లేస్తారు. ఆ మీదట మనం తిరిగి లేస్తాం. వారు మనము కలిసి మధ్య ఆకాశంలో కలుసుకొని సదాకాలం యేసయ్యతో ఉంటాం. అది కేవలం సమాధుల దొడ్డులో చదివే పద్యం కాదు, అది నిరీక్షణతో ఒప్పుకోవలసిన జీవం కలిగిన వాక్యం. అదే సువార్త ప్రకటించుకుంటూ వినండి. మేము మా అబ్బాయిని మరలా కలుసుకోబోతున్నాం. ఎందుకంటే ప్రపంచంలో స్వస్థపరిచే దేవుళ్ళు ఉన్నారు, బాగు చేసే దేవుళ్ళు, అద్భుతాలు చేసే దేవుళ్ళు ఉన్నారు. కానీ మనం కోల్పోయిన మన ప్రియులు ఉంటారే, వారిని మరలా కలుసుకునే ధన్యత నేను ప్రకటించే యేసు మాత్రమే ఇవ్వగలడు. నేను వ్యాన్ దగ్గర నుంచి, మా బాబు యొక్క పార్థివ దేహం పెట్టె దగ్గర నుంచి నేను సమాజానికి చెప్పిన సువార్తదే. నేను మరలా మా అబ్బాయిని కలుసుకోబోతున్నాను. ఇది జీవముతో కూడిన నిరీక్షణ యేసయ్య ఇచ్చాడు. ఈ శుభప్రదమైన నిరీక్షణ. రండి యేసయ్య దగ్గరికి. మన ప్రియులను మరలా మనం కలుసుకోబోతున్నాం. గుండె చెదిరిపోయిన గడియల్లో సింహపు గుండెలాగా మార్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. గుండె చెదిరిపోతున్న గడియల్లో సింహపు గుండెలాగా నిలవబెట్టగలిగిన దమ్మున్న దేవుడు అండి యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన మత బోధకుడు కాదు, అనుభవపూర్వకంగా అనుభవించి చెబుతున్నా. ఇంట్లోకి వెళ్ళి ఏడ్చి వేదికలెక్కి అరిచేటువంటి కథ కాదు. ఇక్కడ ఏ టెంపరేచర్ పనిచేసిందో ఇంటి దగ్గర అదే టెంపరేచర్ పనిచేసింది. యేసు చేశాడు కార్యం. గుండె చదిరిపోవలసిన మమ్మల్ని సింహపు గుండెలాగా మార్చాడు దేవుడు. త్వరగా కలుసుకోబోతున్నావు మీ అబ్బాయిని నీవు. ఈ గొప్ప నిరీక్షణ నాలో, నా భార్యలో జీవం పోసింది. ఆమేన్, హల్లెలూయా. జీవం పోసింది దేవుని బిడ్డలారా.
ఒక మహా ఉన్నతమైన ఆనందంతో, నిరీక్షణతో మా హృదయాలు నిండిపోయాయి. దేవుని యొక్క రాకడ కొరకు ఆశతో, ఆరాటంతో కనిపెట్టే వారిగా మారిపోయాం. ఈ భూమి మీద యాత్రికులం, పరదేశంలో. ఇప్పుడు దేవుడు బోర శబ్దం ఊదిన రెప్పపాటులో పక్షి వలె పైకి ఎగిరిపోవడానికి సిద్ధముగా మా ఆత్మలను సిద్ధపాటు చేసుకున్నాం. అదే శుభవార్త నేను సంఘానికి ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. నేను మీకు చెప్పే శుభవార్త ఒకటే ఈ రాత్రి. నీవు మృతుడవు అయ్యే లోపుగా క్రీస్తునందు ఉండేటట్టుగా చూసుకోమని నేను మిమ్మల్ని ప్రేమతో బ్రతిమాలుతున్నాను. ఒకవేళ క్రీస్తులో లేకుండా నువ్వు మృతుడవైతే గనక బోర మ్రోగినప్పుడు తిరిగి లేచే అవకాశం నీకు ఉండదు. తిరిగి లేవలో నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. ఇప్పుడు నువ్వు చనిపోయినా పర్వాలేదు, క్రీస్తునందుండి నువ్వు చనిపోయినా పర్వాలేదు. బోర మ్రోగుతుంది, నువ్వు తిరిగి లేస్తావు, పునరుద్ధానం చెందుతావు, మహిమ శరీరాలు ధరించుకుంటాం. దేవుడికి మహిమ కలుగును గాక. మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వరకు ఇంటికి వెళ్ళి చదువుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ప్రియులారా 51 నుంచి కిందకి 2-3 వచనాలు చదవండి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు అక్కడ రాయబడ్డాయి. మత్తయి శుభవార్త 24వ అధ్యాయంలో యేసయ్య చెప్పినటువంటి సూచనలన్నీ చదవండి వెళ్ళి. నేను చెప్పిన మాటలన్నీ అందులో రాయబడ్డాయి. దేవుడికి మహిమ కలుగును గాక. నేను లేఖనాన్ని చదివి మాత్రమే చెప్పట్లేదు, హృదయపూర్వకంగా అనుభవించిన వ్యక్తిగా చెప్తున్నాను. యేసు క్రీస్తు త్వరగా రాబోతున్నాడు. బోర శబ్దం మ్రోగడానికి సమయం సమీపించింది. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయం సమీపించింది. ప్రపంచ పరిస్థితులు చెప్తున్నాయి, చరిత్రలు చెప్తున్నాయి, ప్రపంచ దేశాలన్నీ ఘోషిస్తున్నాయి యేసు త్వరగా వస్తున్నాడని. ప్రియురాలకి అర్థమవుతుంది ప్రియుడు ఏ టైంలో కరెక్ట్గా వస్తాడో. ప్రియురాలు కరెక్ట్గా చెప్తుంది, మీరు ఎంతమంది కాసినా నా ప్రియుడు వస్తాడు సరిగ్గా 4 గంటలకు చూసుకోండి అంటది. ఎవ్వరికి నమ్మకం ఉండదు, ఈవిడ మాత్రం కాన్ఫిడెన్స్గా చెప్తుంది. ఎందుకో తెలుసా? ఈమె ప్రియురాలు, ఆయన ప్రియుడు కరెక్ట్గా చెప్పేయగలదు. సంఘము ఆయన ప్రియురాలు సంఘముగా ఉండగలిగితే మన యేసయ్య కాళ్ళ చప్పుడు మనకు అర్థమైపోతుంది. చప్పల కొట్టండి గట్టిగా. ఆయన ఎప్పుడు వస్తాడో అర్థమైపోతుంది. హల్లెలూయా. యేసు త్వరగా వస్తున్నాడని ఎందుకు నమ్మట్లేదంటే నీవు ప్రియురాలైన సంఘముగా జీవించట్లేదు గనుక, వధువు సంఘముగా బ్రతకట్లేదు గనుక. ఇంత ఇన్ఫర్మేషన్ దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? మనం ప్రిపరేషన్ అవ్వడానికి. ఆ ప్రిపరేషన్ ఎందుకో తెలుసా? మనం ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే రోజు ఒకటి ఉంది. ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం, ప్రిపరేషన్ అంటే సిద్ధపాటు, ట్రాన్స్ఫర్మేషన్ అంటే రూపాంతరము చెందడం, మట్టి శరీరం మహిమను ధరించుకోవడం. ప్రైజ్ ది లార్డ్. ఈ 70-80 సంవత్సరాల కొరకు కార్యాల కోసం ఎదురు చూస్తావా? ఈ 70-80 సంవత్సరాల జీవితం ముగించబడిన తర్వాత యేసయ్యతో యుగయుగాలు నేను ఆనందించాలి, ఆ ధన్యకరమైన జీవితం నాకు కావాలని ఆశతో ఎదురు చూస్తావా? నీకు ఏం కావాలి అసలు? 70-80 సంవత్సరాల జీవితం 3 పువ్వులు 6 కాయల్లాగా వెళ్తే సరిపోద్ది అనుకుంటావా? లేదండి, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నా యేసయ్యతో యుగయుగాలు మహిమ కలిగిన రాజ్యంలో వాడబాడని కిరీటం పెట్టుకొని ఆయన బహుమానాలు పొందుకొని యేసయ్య ముఖాంతరం దగ్గర యుగయుగాలు జీవించి ఆ నిత్య రాజ్యం నాకు కావాలని ఆశపడతావా? 70-80 సంవత్సరాల్లో ఏం తక్కువ కాకుండా ఉంటే సరిపోద్ది అనుకుంటావో? నిర్ణయం నువ్వే తీసుకో. దేవుని బిడ్డలారా, లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరు లేచి నిలబడండి. థ్యాంక్ యూ జీసస్. మీరున్న స్థలాల్లోనే అందరు లేచి నిలబడండి. మీరున్న స్థలాల్లో లేచి నిలబడదాం. మనసారా కండ్లు మూసుకుని మీ 2 చేతులు దేవుని వైపుకు చాపండి. ఒక్కసారి ఒక చిన్న ప్రార్థన చేయండి. ఏదో కూటం జరిగింది, సహోదరులు చక్కగా ఏర్పాటు చేశారు, వచ్చాము, విన్నాము, వెళ్తున్నామని అనుకోవద్దు. ఇక్కడికి నువ్వు రాలేదు, దేవుడే నిన్ను తీసుకొచ్చాడు. ఈ సహోదరులు కాదు మిమ్మల్ని తీసుకొచ్చింది, దేవుడే ఈ రాత్రి మిమ్మల్ని నడిపించాడు. ఈ కుటుంబాన్ని ప్రేరేపించి ఈ మాటలు నీతో మాట్లాడడానికి దేవుడే నిన్ను ఈ రాత్రి ఇక్కడికి నడిపించాడు. నీ మట్టుకు నువ్వు రాలేదు, ఈ కుటుంబీకులు చెబితే రాలేదు, దేవుడే నిన్ను తీసుకొచ్చాడు. మనం నశించిపోవటం ఆయన చిత్తం కాదు.
ఆరైన నరకాగ్నికి వెళ్ళిపోవటం ఆయన ఉద్దేశం కాదు. ఎవ్వరూ నశించిపోకూడదనే పరలోకమందున దేవుడు ఏం కోరుతున్నాడో ఈ రాత్రి బయలుపరిచాడు. అబ్రహాము ఎట్టి పరిస్థితులు ఎదురవుతున్నా సరే ఏమాత్రం భయపడలేదు. దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతాన్ని చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ వస్తున్నాడు. అదే గడియల్లో నా చిన్న కుమారుని భూస్థాపితం చేస్తున్న గడియల్లోనే అందరూ ప్రార్థన చేస్తున్నారు. పెదబాబు ఎలాగైనా బ్రతకాలయ్యా బ్రతకాలయ్యా ప్రార్థన చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇక చనిపోతున్నాడు కొద్ది నిమిషాల్లో అనుకున్న మనిషికి జీవం పోసి లేపాడు దేవుడు. నా పెద్ద కుమారుడు సజీవుడుగా ఉన్నాడండి. బొల్లులేని హాస్పిటల్ చేయలేని బలమైన కార్యం నేను ఆరాధిస్తూ ప్రకటిస్తున్న దేవుడు చేశాడు. వైద్య శాస్త్రాన్ని తిరగరాశాడు దేవుడు. కొంచెమైన అవకాశం లేదు, కానీ దేవుడు జీవం పోసి లేపాడు. వేల మంది ఆ బరియల్ గ్రౌండ్ లో నిలబడిన వేల మంది, ఆన్లైన్ లో లైవ్ లో చూస్తున్న వేల మంది చేతులెత్తి ప్రార్థించారు. ఆ ప్రజల ప్రార్థన ఆలకించి దేవుడు జీవాన్ని పంపించాడు పరలోకాన్ని నుంచి. ఆరోగ్యవంతుడుగా లేచాడు. 2 నెలల్లోనే తమ్ముడు కలిగి ఉన్న తలాంతు చక్కటి మ్యూజిక్ వాయించటం మొదలు పెట్టాడు. సంవత్సర కాలం తిరిగిన తర్వాత దేవుని సేవకు సమర్పించుకుని అభిషేకించబడ్డాడు. ఈరోజు దేవుని యొక్క మహిమ కలిగిన పరిచర్య కొరకు సిద్ధపడుతున్నాడు. కొద్ది రోజుల్లోనే ప్రజల ముందుకు రాబోతున్నాడు. దేవుడు ఆయన మహిమతో నింపి నడిపించబోతున్నాడు. ఒకడు పరలోకములో దేవుని సముఖములో ఉన్న ఆరాధిస్తున్నాడు. ఒకడు భూమి మీద ఆయన రాజ్యాన్ని కట్టడానికి సిద్ధపడుతున్నాడు. నా ప్రభు చేసిన ఈ మహత్తరమైన కార్యం, ఉన్నతమైన నిరీక్షణతో ప్రభు నింపాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి అదే నిరీక్షణ నేను మీకు ప్రకటిస్తున్నాను. దేవుడు చాలా త్వరగా రాబోతున్నాడు. క్రీస్తునందు నిద్రించిన మన వారందరినీ మనం కలుసుకోబోతా ఉన్నాం. ధైర్యంగా ఉండండి, సమయం ఆసన్నమైంది. సియోను కట్టి మహిమతో నా యేసు రానయ్యుండగా, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నా. పరలోక రాజ్యాన్ని మనందరి కొరకు సిద్ధపరిచి, మహిమ కలిగిన రాజ్యాన్ని నివాసాలు మనందరికి యోహాను 14 అధ్యాయం ప్రకారంగా సిద్ధపరిచి, ఆయనుండు చోటున మనము ఉండునట్లుగా మనలను తీసుకుని వెళ్ళడానికి త్వరగా రాబోతున్నాడు ఆయన. నువ్వు సిద్ధమా? ప్రభువా నన్ను సిద్ధపరచు సిద్ధపరచు అనే కాలం కాదు ఇది. యేసయ్యా నువ్వెప్పుడొచ్చినా నేను సిద్ధమయ్యా, సిద్ధం. ప్రియులారా, క్రైస్తవులు జరపవలసింది సిద్ధం సభలు. అవి రాజకీయాలు కాదు. పరలోక రాజ్యానికి మనం సిద్ధం. నీ గుండెల్లో నుంచి యేసయ్యకు ఆ స్వరం వినపడాలి. యేసయ్యా, నువ్వు ఈ రాత్రి వచ్చినా రేపొచ్చినా నేను సిద్ధం. నా భర్త సిద్ధం, నా భార్య సిద్ధం, మేమందరం సిద్ధమయ్యా, సిద్ధమయ్యా, సిద్ధమయ్యా. 2 చేతులు పైకెత్తి మనసారా ప్రార్థన చేసుకోండి. ఒక నిమిషం. థ్యాంక్ యూ లార్డ్. నేను మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రియులారా. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ దాసురాలు విజయకుమారి గారిని, వారి కుటుంబాన్ని, బిడ్డలను ప్రేరేపించి వారి గుండెలను రేపి కృతజ్ఞత కూడిక పేరు చొప్పున నీ ప్రజలందరిని ఇక్కడికి సమకూర్చావు. నీ అంతరంగాన్ని వారి మధ్యలో పెట్టావు. ఈ రాత్రి చేరువచ్చిన నీ ప్రజలతో మీరు మాట్లాడి, ఈ కుటుంబం ఈ రాత్రి చేసిన ఈ పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకో.
నీ రాకడ కొరకు ఈ ప్రజలను సిద్ధపరచమని వేడుకుంటున్నానయ్యా. మహిమతో నువ్వు దిగిరాబోతున్నప్పుడు ఆ కడబోర శబ్దం విని పక్షుల వలె రెప్పపాటును ఎత్తబడి ఆ ఉన్నతమైన అనుభవంలో ఇక్కడ వారిని ఉంచండి. ఎవరింకా అజాగ్రత్తగా అనాలోచనగా ఈ 70-80 సంవత్సరాల భూమి శాశ్వతం అనుకుని బ్రతుకుతున్నారు, వారందరి మనోనేత్రాలు తెరిచి వారు కలిగిన ధనము, బలము, శక్తి, ఆరోగ్యమంతా నీ కొరకు సమర్పించి నీ రాకడ కొరకు సిద్ధపడి ధన్యత దయచేయి. ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొనైనా ఈ బిడ్డలందరి మీద నీ కనికర వర్షం కుమ్మరించి రాబోయే దినాల్లో నీ మహిమ కలిగిన పరిచర్యలో మరింత బలంగా ముందుకు సాగడానికి, వేల మందికి వారి శక్తి ద్వారా నీ వర్తమానాలు వినిపించడానికి ఈ కుటుంబాన్ని మరింతగా సిద్ధపరిచి బలపరచండి. స్థానికంగా పరిచర్య చేస్తున్న దైవజనులు ప్రసాద్ గారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వేదిక మీద ఉన్న అభిషక్తులైన దైవజనుల మీద నీ కృపావర్షం కుమ్మరించి కడవరి దినాల్లో నీ చిత్తాన్ని వెల్లడి చేసే ఆత్మాభిషేకం దయచేయండి. వాయిద్యాలు వాయిస్తూ సౌండ్ ఏర్పాటు చేస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా పరిచర్య